నేను ఏదో మిస్ అవుతున్నాను, ఇది కాదు సరైన జీవితం అని నిజంగా ఎంత నమ్మితే వాడు తన ఉద్యోగాన్ని రిజైన్ చేస్తారండి. ఎంత బలంగా నమ్మితే నా ఉద్యోగాన్ని వదిలిపెట్టుకున్నాను నేను. ప్రియులారా, దాన్ని ఎంత బలంగా నమ్మి వదిలిపెట్టానో అంతకంటే బలమైన దేవుడు నన్ను దర్శించాడు. ఇది ఊహకు అందనటువంటిది, ఇది మనుష్యునికి ప్రియులారా గోచారం కానటువంటి సంగతులు. ఇది ఎక్కడ విగ్రహారాధకుని, ఎక్కడ డిపార్ట్మెంట్లో ప్రియులారా పనిచేసినటువంటి వ్యక్తిని నా పూర్వం ఏంటో, నా స్థితి ఏంటో, నా గతి ఏంటో పలుమార్లు నేను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రియులారా, ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంత గొప్ప జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడని నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నా దేవుడికి ప్రతి దినం నేను చెల్లిస్తాను. ఏంటి ఆ బ్రతుకు, ఏంటి ఆ జీవితం. ప్రియులారా, ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఎంత వయసులో ఉన్నాడు? 130 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు ఇప్పుడు భక్తి ఎలాగ సార్థకమవుతుంది, ఈ భక్తిలో ఒక మనిషి జీవితం ఎలా పరిపూర్ణమవుతుందో ఇప్పుడు యాకోబు యొక్క చివరి దినాల్లోకి వచ్చి మనం పరిశీలించి చూసినట్లయితే ఈ 47వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతాను. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు అనగా 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులోనూ పాతిపెట్టద్దు. ఇశ్రాయేలు అనగా ఈ యాకోబు చనిపోయే దినాలు సమీపిస్తున్నప్పుడు తనకిష్టమైన ప్రేమైనటువంటి కుమారుడు చాలా ఉన్నతమైన పవర్లో ఉన్నాడు ఐగుప్తులో. తను ఆ రోజులలో ప్రియులారా ఈ తొడ కింద చేయబెట్టి అంటే ప్రమాణం చేయించడం అంటే ఇంకా ఈరోజు తడి బట్టల మీదనో దేవుడు నెత్తి మీద పెట్టాను ఇంకేదో చెప్తున్నాం కదా, ఏది టాప్ ప్రమాణం అన్నట్టు. అబ్రహాం కూడా తన కుమారుడికి కోడలు కావాలనుకున్నప్పుడు తన పెద్దదాసుని పిలిచి తొడ కింద అతని చేయి పెట్టి ప్రమాణం తీసుకున్నాడు. ఆ ప్రమాణాన్ని ప్రియులారా ఎబెనేజరు తన జీవితంలో ప్రియులారా రుజువుపరిచి నమ్మకంగా ప్రవర్తించి అతనికి అద్భుతమైనటువంటి కోడలు తీసుకొచ్చాడు. ఇక్కడ యోసేపుతో కూడా ప్రియులారా యాకోబు ప్రమాణం చేయించుకున్నాడు. అంటే ఆ విషయం అంత ప్రాముఖ్యమైంది అని. అంటే అబ్రహాము అంత గొప్ప ప్రమాణం చేయించుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇక రాబో దినాలలో నా కుటుంబం ఆధ్యాత్మికంగా నిలబడి దేవుని ఆశీర్వాదాలకు పాత్రలు కావాలి అంటే నా ఇంటికి వచ్చేటువంటి ఆడపిల్ల చాలా ప్రాముఖ్యమైన స్థానాన్ని పోషిస్తుంది. ఆమె భక్తురాలై ఉండాలి, యథార్థవంతురాలై ఉండాలి, పరిశుద్ధురాలై ఉండాలి, దేవునికి భయపడేదిగా ఉండాలి, తన భర్తకు నమ్మకంగా ఉండాలి, తన కుటుంబ పరువు ప్రతిష్టలను కాపాడేదిగా ఉండాలి, దేవుని చిత్తం చేసేదిగా ఉండాలి, దేవుని వాగ్దానాలను నమ్మి తన పిల్లలను దేవునిలో భక్తులు పెంచేదిగా ఉండాలి. ఇన్ని భావాలు అబ్రహాం మనసులో పెట్టుకొని ప్రియులారా తన దాసునితో ప్రమాణం చేయించుకున్నాడు. అందుకే వివాహానికట ప్రియులారా ఎవ్వరు కూడా వివాహాన్ని చులకనగా చూడొద్దన్నాడు. ఊరికనే పై అందాలు చూసి కట్నాలు కానుకలు చూసి మీరెవ్వరు వివాహానికి పూనుకోవద్దంటాడు. అందుకే పౌలు అంటాడు, బాబోయ్ పెళ్లి చేయటం అంటే అదొక పెద్ద టాస్క్ అండి. అది ప్రైజ్లా పిచ్చి కుక్కల్లాగా ఎక్కడ కట్నాలు ఇస్తారు, ఎక్కడ పిల్ల బాగుంది, ఎక్కడ ప్రియులారా మనకు అని ప్రియులారా ఈరోజు అలా తిరిగి చేయటం పెళ్లి కాదు. ఆ పెళ్లి వెనకాల దేవుని ప్రణాళిక ఉండాలి, దేవుని యొక్క ఆలోచన ఉండాలి, దేవుని యొక్క చిత్తం ఉండాలి, అది గ్రహించగలిగే సామర్థ్యం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగా అప్పుడు ఆ పెళ్లికి పూనుకోవాలంటాడు ప్రియులారా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమనండి ఇప్పుడు ఈయనేమని ప్రమాణం చేయించుకుంటున్నాడు? నా ప్రమాణం ఏంటంటే ఈ ఐగుప్తు అనే ఈ విగ్రహారాధన దేశంలో, ఐగుప్తు అనే ఈ పాప భూయిష్టమైన దేశంలో ప్రైజ్లార్డ్ నన్ను నువ్వు పాతిపెట్టద్దు. ఈ నేల పాపం, ఈ నేలలో దోషం ఉంది, ఈ నేలలో దేవునికి చోటు లేదు. ఇక్కడ ప్రైజ్లార్డ్ చెప్పండి, ఇక్కడ దేవునికి చోటు లేదు, దేవుని పరిశుద్ధతకు చోటు లేదు. అలాంటి ఇంత పాప భూయిష్టమైనటువంటి ఈ నేలలో నువ్వు నన్ను పాతిపెట్టద్దా?
యాకోబు హారానుకు వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో దేవుడు ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. ఏంటో తెలుసా? యాకోబు, మరలా నేను తీసుకొని ఎక్కడికి వస్తాను తెలుసా? నీ తండ్రి ఉన్నటువంటి బెయేర్షెబాకు నేను తీసుకొస్తానన్నాడు. అలాగే తీసుకొచ్చాడండి. ఇప్పుడు మళ్ళీ ఐగుప్తు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రాత్రి నీతో ఉంటాను, ఐగుప్తుకు వెళ్ళమని చెప్పిన దేవుడు యాకోబుతో ఇంకేం చెప్పాడు తెలుసా? యాకోబు, నేను ఇక్కడికి తీసుకొస్తానన్నాడు. కానీ టైం అయిపోతా ఉంది, ఆయన మరణ దినాలు సమీపమవుతున్నాయి, కానీ బ్యాక్ వచ్చే పరిస్థితులు ఏం కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా, ఎప్పుడు మనుషుడు ఎప్పుడు ప్రాణం విడుస్తాడో తెలియదు. కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా జరిగితే ఈ అపవిత్రమైన నేలలో నా దేవుడు నా కొరకు వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించి దేవుడు కోరుకున్నటువంటి ఆ దేశంలో నన్ను పాతిపెట్టాలనేది ఆయన ఒక అద్భుతమైనటువంటి కోరిక. అందుకే ఈరోజు ప్రియులారా చాలా క్రైస్తవ సంఘాలు ప్రియులారా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బరేల్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవటానికి అదే కారణం. చూడండి, ఆత్మీయంగా బాగా ఎదిగిన క్రైస్తవ సంఘాలన్నిటికీ కూడా సమాధి తోటలు ఉన్నాయి. ఆ స్థలములో నుంచి మనమందరం కూడా పునరుద్ధరణం అవుతాం. కాబట్టి ఈ సంఘంలో మనం ఎలాగిక్కడ అందరం ఒకే సంఘంలో ఉన్నామో, చచ్చినాక కూడా మనం అందరం ఒక్క చోటనే ఉందాం. ప్రైజ్ లార్డ్. మన ప్రభు వచ్చినప్పుడు మనం అందరం కూడా మరలా తిరిగి ప్రియులారా సువార్తకు వెళ్ళినట్టుగా అట్లానే ప్రభువుతో కూడా వెళ్ళిపోదాం.